ఇప్పుడు రాజకీయాలు అంటే సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది కదా. సో ఎలా చూస్తారు అంటే ఈ మీమ్స్, ట్రోల్స్, వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఈ సోషల్ మీడియా రాజకీయాలు అంటే ఎట్లా చూస్తారు? సోషల్ మీడియా రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి ఒక దిగజాడు రాజకీయాల్లాగా భావిస్తారు. ఎందుకంటే చాలామంది ఒక ఉన్నత విలువలను మర్చిపోయి వ్యక్తిగత దూషణలు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఈ వ్యక్తిగత దూషణల వల్ల సమాజంలో అంతరాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తుల పట్ల వ్యక్తులకున్న అభిమానాలు, సాంప్రదాయాలు రోజు రోజుకు కనుమరుగుతున్నట్టు కొంచెం బాధగా అనిపిస్తుంది. వ్యక్తిగత దూషణలకు ఏ వ్యక్తి కూడా పోకూడదు. రాజకీయ అవసరాల రీత్యా ఎవరి కోసమో సమాజాన్ని కొంతమందిని రెచ్చగొట్టే విధంగా కొంతమంది నాయకులు కానీ సంఘాలు కానీ ప్రవర్తిస్తున్నట్టు ఈ మధ్య చాలా కాలం బాధగా అనిపిస్తుంది నాకు కూడా. అలాంటి పోకడలకు పోకూడదు. సమాజంలో అందరు పౌరులకు న్యాయం జరగాలి, అందరూ ఒకే విధంగా జీవించాలి. కాబట్టి సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని వేరొక విధంగా ముందుకు తీసుకుపోవద్దని నా యొక్క అభిప్రాయం. అంటే ఈ మీమ్స్, ట్రోల్స్, ఈ సోషల్ మీడియా దాంట్లోనే వ్యక్తిగత విమర్శల వల్ల అసలు సమస్యలు పక్కదారిన పడుతున్నాయి. సో ఏమంటారు? ఒక సమస్యను పక్కదారి పట్టించడానికి ఇంకో సమస్యను తెరపైకి తీసుకొచ్చి ఉన్న సమస్యను కనుమరుగయ్యే విధంగా వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా మాట్లాడే వ్యక్తులు కూడా ప్రవర్తిస్తారని అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా కేసులు చూస్తున్నాం మనం. కోర్టులలో ట్రయల్కి వచ్చిన కేసులు కానీ పెద్ద మనుషుల విషయంలోకి వచ్చేసరికి ఆ సమస్యను ఒక 4-5 రోజులు మీడియా కవర్ చేస్తుంది. తర్వాత అసలు సమస్య పక్కకు పోయి వేరే సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఉన్న సమస్య పక్కకు పోతున్నది. ఆ సమస్య గురించి చర్చించే విధంగా లోతుగా చర్చించే సమయానికి వచ్చేసరికి ఆ సమస్యను పక్కదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో ట్రోళ్ళ ద్వారా కానీ అసలు సమస్యను పక్కదారికి పట్టిస్తారు. అసలు సమస్యకు పరిష్కారం లేకుండానే ఆ కేసులు కనుమరుగవుతున్నాయనేది కూడా నా అభిప్రాయం. ఒక పార్టీ నుంచి గెలిచి వ్యక్తి ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు అంటే ఎట్లా చూస్తారు దాన్ని? అంటే ప్రజలకు చేసి ఇక్కడ ద్రోహం అంటారా? ఎట్లా చూస్తారు దాన్ని? రాజకీయాలు ఉన్నత విలువలతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడూ నశించిపోయినాయి. ఒకప్పుడు రాజకీయం అంటే కొంతమంది వ్యక్తులను చూసినాం మనం. ఇప్పటికీ వారి పేరు మీద ఇప్పటికీ పుచ్చలపల్లి సుందరయ్యర్ గారు కావచ్చు, మహానుభావుల వ్యక్తుల మీద ఇప్పటికీ కొన్ని భవనాలు ఏర్పాటు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలల్లో. అటువంటి రాజకీయ మేధావులు ఎప్పుడో పోయింది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మీద ఉన్న ఆస్తుల కేసుల కోసం ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కాదు, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కాడి నుంచి చూస్తుంటే కూడా ఏ కేంద్ర ప్రభుత్వంలోనైనా ఒక సిబిఐని కానీ ఒక ఈడీని కానీ వాడుకొని సెంట్రల్ గవర్నమెంట్ రాజకీయాలు అంటే ఆ విధంగా ముందుకు పోతున్నాయి. నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్సే కాదు, సెంట్రల్ రాజకీయాలను పరిశీలించినా కూడా అప్పుడున్న సామ్యవాదాలు కలిగి ఉన్న, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కొన్ని సామ్యవాద భావాలు కలిగి ఉండేది, వాజ్పేయి గారితో సహా బీజేపీలో. అలాంటి వ్యక్తులు కనుమరుగైన తర్వాత రాజకీయాలలో వింత పోకడలు స్టార్ట్ అయినాయి. ఒక వ్యక్తిని వాళ్ళకున్న లూప్ హోల్స్ ద్వారా వాళ్ళని బెదిరించడం కానీ, ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంటు, ఈడీ, ఈ యాక్టులు, సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా రోజు రోజుకు చూస్తున్నాం. వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అధికార దాహం కావచ్చు, ఉన్నత విలువలు లేని రాజకీయాలైనాయి. అలాంటి వ్యక్తుల పట్ల రాజకీయాలు దిగజాడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రవర్తన తీరును బట్టి ఒక ఓటర్ కూడా ఓటర్ బూత్కి వచ్చి ఓటేయాలనే దీనస్థితికి ఈరోజు ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతున్నాయని ఒక విధంగా బాధగా ఉంది. ఇది మంచి పరిణామం కాదు. వచ్చే జనరేషన్కి మంచి సభ్య సమాజాన్ని అందించాలంటే ఇప్పటికైనా రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలి. ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. రాజకీయాన్ని ఇలా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతున్నట్టే రాజకీయ వ్యభిచారం అని రాజకీయ నాయకులు ఎదురుపడి దూషించుకుంటున్నారు. అది మంచి పరిణామం కాదు. సమాజానికి మంచి మెసేజ్ తోటి రాజకీయ నాయకులు ముందుగా ప్రవర్తించాలని నా యొక్క అభిప్రాయం. యువత కూడా ఇప్పుడు ఎక్కువగా రాజకీయాలకు రావడానికి భయపడుతున్నారు. అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ఏంటి రీజన్? అంటే వాళ్ళు వస్తే ఇంకా కొంచెం మంచి డెవలప్మెంట్ చేయొచ్చు కదా, యువత రావాలి కదా యాక్చువల్గా రాజకీయాల్లోకి. సో వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏంటి అసలు ఏంటంటారు? రాజకీయాలలో యువత రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు యువతకి రాజకీయాలలో ఎక్కడ కూడా ఆసక్తి కనబరుస్తలేరు. ఇప్పుడున్న రాజకీయాలలో విలువలను రోజు రోజుకి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ అందరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇటువంటి చెత్త రాజకీయాలకు, ఇలాంటి కుళ్ళు రాజకీయాలకు, ఈ స్వార్థ రాజకీయాలకు, ఈ వారసత్వ రాజకీయాలకు, ఈ పెట్టుబడిదారుల రాజకీయాలకు, ఈ కబ్జా రాజకీయాలకు ఇప్పుడున్న యువత ఆ స్ట్రెస్ను తట్టుకోలేదేమని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలకు
ఇప్పుడున్న మన యువత ఆలోచించే విధానానికి వాళ్ళ యొక్క మనస్తత్వం కొంచెం బలహీనంగా ఉంటుందేమో కొన్ని విషయాలలో అనిపించి వాళ్ళు మనం ఇది డీల్ చేయలేము, మనం ఈ దీంట్లోకి మనం పోలేము, దీంట్లో మనం రాణించలేము, మన యొక్క టైం వేస్ట్ అవుతుంది, మన క్యారియర్ పాడవుతుంది అనే విషయాలతోటి ఏదో చిన్న చిన్న జాబులలోనో సాఫ్ట్వేర్లలోనో అక్కడ ఒదిగిపోతున్నారు తప్ప రాజకీయాల పట్ల మాత్రం యువత అంత ఆసక్తి చూపిస్తలేరు. ముందు ముందు కూడా యువత కూడా సామాజిక బాధ్యతను ఎరిగి రాజకీయాలకు రావడానికి కొంత ప్రయత్నించాలి. ఆ విధంగా ముందుకు పోవాలని యువత కూడా నేను కోరుకుంటున్నా. చెప్పలేనండి. సార్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది కదా, సో ట్రోల్స్ మీమ్స్ అవ్వచ్చు అంటే వ్యక్తిగత విమర్శలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు నవే డేస్లో ఎట్లున్నాయంటే చాలా అంతా సోషల్ మీడియాలో ప్రతిదీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ ఉన్నాయి. ఎవరి మినిట్ అప్డేట్ వస్తున్నాయి, ప్రతి ఛానల్ వాళ్ళు అందిస్తున్నారు. కాకుంటే ప్రజలు కూడా స్పందించడం ఎలాగంటే రాజకీయ నాయకులు చేస్తుంటారు వాళ్ళ వర్క్స్ వాళ్ళు, కానీ ప్రజలు స్పందించే విధానం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు మెయిన్గా వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, మనకెంత ఇస్తున్నారు అనే అదే భావన ఉన్నది. ఇప్పుడు ఓటు అనేది నిజాయితీగా చాలా తక్కువ మంది వేస్తున్నారు. ప్రతి ఒక్కరు పైసల గురించి ప్రతి ఎవరీ ఎలక్షన్స్ కూడా లీడర్లు సంపాదించుకోవడానికే వివిధ రకాలుగా ఒక పదవి వచ్చిన తర్వాత సంపాదించుకోవడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ప్లస్ ఇది ప్రజల మీద సేవ చేయాలనే దృష్టి తగ్గింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ నా పార్టీ గెయిన్ కావాలి, నేను గెయిన్ కావాలి, నేను పాపులర్ కావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీ కానీ పార్టీ లీడర్స్ కానీ వాళ్ళ పార్టీ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతున్నానికి ప్రజలకు సేవ చేయాలి, ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళని ఆదుకోవాలి, డెవలప్మెంట్ చేద్దామని ఎవరికి లేదు ప్రస్తుత రాజకీయాలు. అయితే పబ్లిక్ కూడా అలాగనే ప్రజలు కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు, ఎలక్షన్లో వచ్చినప్పుడు పైసలు తీసుకొని వేద్దామనే ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. అంటే సార్ ఇప్పుడు పార్టీని చూస్తున్నారా ఇంకా లేకపోతే వ్యక్తి గుణగణాలు చూస్తున్నారా? ఇట్లా యువత కూడా ఓటేసేటప్పుడు ఇంతకుముందు కొన్ని పర్సనల్గా వ్యక్తి గుణగణాలు చూసేది, పార్టీని చూసేది. ఇప్పుడు మెయిన్ పైసల గురించే చూస్తున్నారు. వాళ్ళ రిలేషన్షిప్, నాకు లీడర్ ఈ లీడర్ తెలుసు అనే భావనలో నా పార్టీ అనేది, ఇప్పుడు పార్టీ అనేది కూడా పర్మనెంట్ కాదు, పార్టీ లీడర్సే మారుతారు. పార్టీ కార్యకర్తలు అయితే అట్లే ఉంటారు. పార్టీ లీడర్స్ ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి జంపులు అవుతూ పైసలకు అమ్మడపోయి పదవులకు అమ్మడపోయి ఇలానే జరుగుతున్నాయి. నీతి నిజాయితీగా చేసే మన లీడర్స్ చాలా తక్కువ ఇప్పుడు ప్రజెంట్. పార్టీలో ఉంటేనే మనకేమన్నా పైసలు వస్తాయి, డెవలప్మెంట్ చేయించుకోవచ్చు అని రూలింగ్ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గమే చూసుకుంటే ఇంత మొదలు కాంగ్రెస్లో ఉండేటాయన ఇది టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. అట్లా అదే సార్, అంటే ప్రజలు ఓటేసిన తర్వాత ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. సో ఎట్లా చూస్తారు ఇది? అంటే ప్రజలకు ఇక్కడ ద్రోహం చేసినట్టే కదా. అది చాలా తప్పండి. ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఈ పార్టీ రూలింగ్ రాకపోతే అపోజిషన్ పార్టీలోకి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఎన్నుకున్న జనాలకంతా 100% అది మోసం చేసినట్టనే. అలా తప్పు అది. ఒకవేళ పార్టీలోకి పోయినా కూడా రాజకీయ పార్టీలు కూడా అలా తీసుకోకూడదు. వాళ్ళు తీసుకుంటున్నారు. రాజీనామా చేసి వెళ్తే నో అబ్జెక్షన్, రాజీనామా చేసి మళ్ళీ గెలిచిపోవాలి. అక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ స్పీకర్స్ రూలింగ్ పార్టీ వాళ్ళే ఎలక్ట్ అవుతారు. వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజీనామాలు ఆమోదించకుండా పార్టీలో కంటిన్యూషన్ చేస్తూ వాళ్ళకి పదవులు ఇస్తూ వాళ్ళకు పైసలు ఇస్తూ వాళ్ళని కొనుక్కునే స్టేజ్కి వచ్చారు రాజకీయాలు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ పోతుంది, ప్రజాస్వామ్య విలువలు పోతాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పార్టీకి ఆ పదవికి వదిలేసి మళ్ళీ నాకు ఈ పార్టీ ఇంట్రెస్ట్ లేదు, ఈ పార్టీలో చేరుతున్నా, ఆ పార్టీలో గెలిచి పోతే నో అబ్జెక్షన్. ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు ఎన్నుకున్న దాన్ని వెన్నుపోటు పొడిచింటారు కదా ఒక పార్టీ వదిలేసి. ఇది ముమ్మాటికైతే నా పరంగా అయితే నేను అగ్రి కానండి, ఇది తప్పు. సార్ ప్రస్తుత రాజకీయాలు ఎట్లా చూస్తారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 ఏళ్ళు అవుతుంది కదా, సో మీ అభిప్రాయం ఏంటి? మీ పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 2.5 years అయింది. ఎన్నో డెవలప్మెంట్స్ ఎన్నో చేస్తారని ప్రజలు ఎలక్ట్ చేసుకున్నారు. కాకుంటే సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఆపోజిషన్ గవర్నమెంట్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఫండ్స్ ఇవ్వరు. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్స్ అని చెప్తున్నారే కానీ రియల్గా కనిపించే డెవలప్మెంట్స్ ఏం కనిపిస్తలేవు. ప్రజల్లో కూడా కొద్దిగా వ్యతిరేకత వస్తుంది. అది ఎలక్షన్లకు తెలుస్తుంది, ఎవరి మనసులో ఏముందో తెలియదు. కాబట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం అన్నారు కానీ రియాలిటీ కనపడడం లేదు. అది నా భావన. రియాలిటీ అనేది కావాలి. మాటల వరకే ఉంది గవర్నమెంట్, రియాలిటీ అనేది తక్కువ ఉందని నా అభిప్రాయం.
సార్ మీరు చెప్పండి. మనకి ఎట్లా అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు ఒక 10 ఇయర్స్ చేసిండు, రాజశేఖర రెడ్డి 10 ఇయర్స్ చేసిండు, కేసీఆర్ 10 ఇయర్స్ చేసిండు, నేను కూడా 10 ఇయర్స్ చేస్తా అన్నట్లు కొంచెం ఈయనకు ఉంది. కొన్ని డెవలప్మెంట్ చేస్తుండు కానీ ఇక ఒకరి మీద ఒకరు చెప్పుకునేది సహజమే కదా అన్న. మాకు ఫండ్స్ అన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిండు అది అని మెయిన్ ఆ కాన్సెప్ట్ ఉంది. ఈ కేసీఆర్ కూడా మరి ఉన్నప్పుడు ఉండి మరి రాజకీయాల్లో వచ్చి అసెంబ్లీకి వచ్చి పోరాడాలి అంతేగాని ఆయన ఇంటికాడ కూర్చొని ఫామ్ హౌస్లో వీళ్ళు చేసినవి కొన్ని తప్పుల వల్లే ప్రజలు ఓడించారు కదా. 10 ఇయర్స్ మీరు మంచిగా చేస్తే ఇంకో 5 ఇయర్స్ అవకాశం ఇస్తుండే. కాబట్టి ఒక ప్రజలు ఏంటంటే మనము ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే అక్కడ తమిళనాడులో వేరే పార్టీలు వస్తాయని అన్ని మీడియా ఛానళ్ళు అది చేసారు. కాకపోతే ఆ విజయాన్ని ఒకసారి చేసాయని అట్లా వచ్చారు. అట్లా ప్రజల మనసులో ఏది చెప్పలేము. ఫాలో అవుతున్నారు సార్ అక్కడ విజయ్ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే మనము అక్కడ లేము పేపర్ జనరల్గా చెప్పండి, చూస్తుంటున్నారు కదా ఆయన. జనరల్గా అంటే ఇక బాగానే చేస్తున్నారు అన్నట్లే తెలుస్తుంది. అంటే అనుభవం లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఎట్లకెళ్ళి ఎట్లా పోయింది ఇక నేను చెప్పే అవసరం లేదు. ఆయనకు ఒక మినిస్టర్ పదవి లేకున్నా కానీ సీఎం అయిండు. చేస్తారు సార్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గిటాన్ అవుతారు. వాళ్ళకి సలహాదారులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం చేస్తే ఎట్లా అనేది అన్ని చెప్తూ ఉంటారు. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా కేసీఆర్ రావట్లేదు అంటని చెప్పేసి బయటకి. సో కేసీఆర్ బయటకు రాకపోవడానికి బీఆర్ఎస్కి ఏమైనా నష్టం ఉందంటారా? తప్పకుండా ఉండదు. ఎందుకంటే అది ప్రజానాయకుడు, అంతకుముందు తెలంగాణ తెచ్చిందని ట్రెండ్ ఉంది. కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి పోరాడాలి. ఇప్పుడు వీళ్ళే చేస్తే ఏమనుకుంటారంటే మెయిన్ లీడర్ అతడే కదా, అందుకోసం అది అందరు ఆయన గ్రహిస్తారు. వాళ్ళు తప్పు పని చేసి కొంచెం గర్వము ఫీల్ అయింది కాబట్టి వాళ్ళు ఓడిపోయారని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం, చాలామంది అభిప్రాయం కూడా అదే ఉన్నట్టుగా ఓడించారు. అయితే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టింది, అందులో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి. సో ఎట్లా చూస్తారు కవిత పార్టీని? అంటే బీఆర్ఎస్కి ఏమైనా నష్టం ఉందా? బీఆర్ఎస్ కంటే కవిత ఉన్నప్పుడు ఆమె మామూలుగా ఒక పార్లమెంట్ సీట్కే గెలిచింది. తర్వాత నేను కొన్ని నామినేటెడ్ పోస్టు ఇచ్చిండ్రు వాళ్ళ ఇంటికి పోదని. వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నప్పుడు విమర్శించకుండా ఇప్పుడు వచ్చి విమర్శించి అట్లా ఇట్లా అని అంటే దానికి కొంచెం ప్రజలు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అన్నట్లే వ్యతిరేకంగా చూస్తారు. ఆమెకు అంత సీన్ లేదని అనిపిస్తుంది మాకు.